అరే 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 చూసారా, మురికి నీళ్ళు కలుస్తున్నాయి అనమాట బీచ్ లో. అది కూడా చూసారా, మూసీ నది బీచ్ లో కలుస్తుంది అనమాట. ఆర్కే బీచ్ లో అది కూడా. నీ షాక్ అయినా కూడా సరే ఏందిరా అని. పెద్ద సమస్య వచ్చి పడింది. సో ఇక్కడ చూసుకుంటే మన ఫిషింగ్ హార్బర్లో నెంబర్ ఆఫ్ బోట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేనైతే షాక్ అయిన ఒకసారి ఇన్నిగానో బోట్స్ ఉన్నాయా మన వైజాగ్లో, అది కూడా ఫిషింగ్ హార్బర్లో అని చెప్పి. చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడైతే. హలో దోస్తులు, ఎట్లున్నారు వాళ్ళ? నేను మనోక్ రేషన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట. ఇప్పుడు మేమైతే మల్కాజ్గిరి నుంచి మేమైతే వైజాగ్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సక్క రైల్వే స్టేషన్ కి అయితే వచ్చినాం మల్కాజ్గిరి. ఇంకా ఇదైతే రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట, జరుగుతుంది. సో మేమైతే ట్రైన్ అయితే మాకైతే 5:35 కి అలా ఉందన్నమాట ట్రైన్. సో మా ట్రైన్ అయితే వచ్చింది. మేము ఎగ్జామ్ ఇట్లా దిగంగానే మా ట్రైన్ కూడా వస్తుంది అనమాట. సో మేమైతే ఏం చేసినామంటే ఆ వరంగల్ అయితే మేమైతే ఆర్డర్ అయితే పెట్టుకున్నాం, ఫుడ్ ఆర్డర్ అయితే. ఆ ఫుడ్ ఆర్డర్ ప్రాసెస్ అయితే మీకైతే చెప్తాను నేనైతే. మాకైతే బిర్యానీ మాత్రం మస్తు ఉంది, ఎగ్జామ్ ఉంది, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి తెలంగాణలో కాబట్టి మేమైతే ఇంచుమించుగా మాకైతే 12 అట్లా అయిందనమాట. లేచి చూస్తే మాత్రం చీకటి ఉంది అనమాట. సో మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ 4-5 అలా అవుతుంది. సో మేము ఇక్కడ చూసి కొంచెం క్రాసింగ్ పడ్డది అనమాట. ఇక్కడ వెయిట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేది మనకైతే వైజాగ్ అని చెప్పారు. చూడండి మనకైతే వైజాగ్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి మనమైతే వైజాగ్ నుంచి మనమైతే బయటికి వెళ్ళబోతున్నాం. అసలు బయట ఎక్కడ ఉంటది, అసలు బస్ స్టాండ్ ఎక్కడ, ఏంది, ఏ బస్ ఎక్కాలి, అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాం మీకైతే ఎవరించి చెప్తుంటాం. మనమైతే ఫస్ట్ అయితే ఇక్కడైతే రైల్వే స్టేషన్ లో బయటికి అయితే వచ్చింది అనమాట. అయితే రైల్వే స్టేషన్ లోనే ఫ్రెష్ అప్ అయిపోయింది అనమాట. అక్కడ మొత్తం అంతా రెడీ అయిపోయాం. ఆ రెడీ అయిపోగానే మనకి ఇక్కడ బయట అయితే నెంబర్ ఆఫ్ కార్స్ ఉంటాయి. ఆ రెంట్స్ కి ఇస్తారనమాట. ఇంకోటి వాళ్ళ డ్రైవర్ కూడా ఇస్తారు. ఇక్కడైతే ఉంటుంది కానీ చార్జెస్ మాత్రం ఎక్కువ ఉంటాయి. ఆ విశాఖ ఫుడ్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది ఇంకా ఓపెన్ కాలేదు. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇంకైతే ఓపెన్ అయితే లేదనమాట. ఓన్లీ లంచ్ కి అనుకుంటాం మేబీ. ఇదైతే టిఫిన్స్ అయితే లేదనమాట. మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ ఆనుకొని బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ బస్సులు అయితే వస్తాయి అనమాట. మనమైతే ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే ఆర్కే బీచ్ కి అయితే వెళ్ళబోతున్నాం. వైజాగ్ లోనే ఆర్కే బీచ్ అంటే ఫేమస్ అనమాట. సో ఆ ఫేమస్ ఏందో చూద్దామని చెప్పి మేము కూడా అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ గా ఉన్నాం. మేము కూడా మాకైతే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఆ రైల్వే స్టేషన్ నుంచి మాకైతే ఆర్కే బీచ్ దారికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అనమాట. ఇప్పుడు మీకు చెప్పే ప్రాసెస్ ఏంటంటే మనమైతే రైల్వే స్టేషన్ లో ఫుడ్ ఎలా ఆర్డర్ చేసుకోవాలని చెప్పి అయితే చెప్పబోతున్నాం. ఎందుకంటే ఐఆర్సిటీ యాప్ అయితే ఉంటుంది. అందులో మన పిఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకైతే ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉందో అక్కడైతే చూపిస్తుంది అనమాట. ఏ రైల్వే స్టేషన్ లో అవైలబుల్ ఉందో అక్కడ చూపిస్తుంది. సో మనమైతే అక్కడైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మాకైతే ఇంచుమించుగా మాకైతే 75 అట్లా పడ్డది అనమాట. ఫ్యామిలీ ప్యాక్ అనమాట. మేమైతే 3 మెంబర్స్ ఉన్నాం. సో మాకైతే మస్తు సరిపోయింది. బిర్యానీ మాత్రం ఎగ్దమ్ ఉంది. అది మనమైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకోటి మన పిఆర్ నెంబర్ తో మన సీట్ నెంబర్ తో సహా ఇస్తారనమాట. మేమైతే ఆర్కే బీచ్ కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఆర్కే బీచ్ లో ఏంటంటే మనకైతే ఫోటోస్ తీస్తారనమాట. ఇట్లా ఉంటారు అనమాట చాలా మంది. ఒక్క ఫోటోకి 10 రూపీస్ అని చెప్పి ఛార్జ్ చేస్తుంటారు. సో ఫోటో తీస్తారు, నచ్చిన ఫోటో చెప్తే ఫార్వర్డ్ చేస్తారు. సో వద్దంటే డిలీట్ చేస్తారు అనమాట. ఎక్కువ అనిపించింది ఎందుకంటే 10 రూపీస్ అంట. సో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ బీచ్ అయితే చాలా బాగుంది. ఇక్కడే మనకు చాలా షూటింగ్స్ అయినాయి. సో మేము ఇక్కడ చూస్తే కొంచెం ముందుకెళ్తే మాత్రం ఇక్కడైతే మూసీ నది అనమాట. ఇది చూడండి ఈ బీచ్ లో కలుస్తుంది డైరెక్ట్ వచ్చి. సో నీ షాక్ అయినా ఒకటేసారి, అంటే ఎవరు పట్టించుకుంటలేరా ఏందని చెప్పి షాక్ అయినా. ఈ బీచ్ లో కలుస్తుంది అనమాట. అయితే మురికి నీళ్ళు అనమాట. మూసీ నది నీళ్ళు అయితే ఈ బీచ్ లో అయితే కలుస్తుంది అనమాట. ఇక్కడైతే మనకైతే ఫుడ్ స్టాల్స్ అనమాట. ఇవన్నీ మార్నింగ్ వచ్చాం కాబట్టి సో మాకైతే ఏం ఓపెన్ లేదనమాట. ఇక్కడైతే 9:30 అలా అవుతుంది అనమాట. మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ రాగానే మేము వచ్చినప్పటి నుంచి ఇదైతే తిరుగుతూనే ఉందండి. లెటర్ అయితే వచ్చిన తిరుగుతూనే ఉంది. మేమైతే ఒక ఆటో మాట్లాడుకున్నాం అనమాట. ఒక మనకు ఇక్కడ నుంచి ఫిషింగ్ హార్బర్ కి అయితే ఒక 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మాకు. ఇక్కడ నుంచి మేమైతే ఆర్కే బీచ్ నుంచి మేమైతే ఫిషింగ్ హార్బర్ కి అయితే వెళ్ళబోతున్నాం. 30 రూపీస్ అనమాట ఆటోలో అయితే. ఓకే మాకైతే కొంచెం వర్త్ అనిపించింది ప్రైస్ అయితే. సో మేమైతే ఇక్కడ దిగాము. ఇక్కడైతే
కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం ఫిషింగ్ గారు అయితే కొంచెం పెద్ద చేయబోతున్నారు. ఇక్కడ మొత్తం లోపల షెడ్ వేసి చేస్తున్నారు, ఇంకా ఆ ప్రాసెస్లో ఉంది. సో మనకైతే ఇక్కడైతే అయితే బోటు మన తిరిగే చోటు ఎలా ఉంటుంది. సో మనం ఇలాగా ఉంటాయి అన్ని బోట్స్ ఇది. చూడకుంటే ఏంటి కొన్ని నేను వస్తే నేను వస్తాను. వాళ్ళకి ఏం పోవాలో చేపలు తీసుకోవాలి. ఎవరు మన కష్టం వస్తే మనకు ఉన్నట్టు చేపలు అయ్యి పొయ్యి అది ఎండి చేపలు ఎలా చేస్తారో ప్రాసెస్ కూడా ఉంది అనమాట. ఇక్కడ చాలామంది ఎండబెడుతున్నారు. ఎండబెట్టి చేపలని అన్నీ మొత్తం ఇట్లా వేసేస్తారనమాట. అక్కడ మొత్తం ఇంకా రాలేదన్నమాట, వేటకి వెళ్ళిన వాళ్ళు కూడా రాలేదు. సో కొన్ని చేపలు ఉన్నాయన్నమాట, అక్కడక్కడ ఉన్నాయి. ఇవైతే ఎండి చేపలు అనమాట. ఎండి చేపలు కూడా ఎట్లా పెడుతున్నారు, ఎండబెడుతున్నారు. మీకు కూడా చెప్పడం మర్చిపోయాను అనమాట. ఏంటంటే ఇదైతే పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 కూడా ఉంటుంది. పార్ట్ 2 అయితే క్రేజీ ఉంటుంది. ఇంకా మేము ఎక్కడికెక్కడికి వెళ్ళాము, అసలు మేము ఇంకా నెక్స్ట్ ఏం చేసామని చెప్పి మీకైతే వీడియో ఉంటుంది. ఇదైతే ఫస్ట్ అనమాట. ఇది పార్ట్ 2 కూడా ఉంటుంది. మీకు మాత్రం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి గంట సింబల్ గట్టి కొట్టండి. రీసెంట్గా తయారు చేస్తారంట. ఇదైతే బోట్ అయితే